ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో శుక్రవారం సాయంత్రం సర్ కార్యక్రమంపై క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గతంలో 49% మ్యాపింగ్ చేయగా ఈసారి 90%కి పైగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 2.72 లక్షల ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా రాజమహేంద్రవరం రూరల్ నిలిచిందని, ప్రస్తుతం ఉన్న 267 బూతులు త్వరలో 301కు పెరగనున్నాయని తెలిపారు. వలస వచ్చిన వారి ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, టిట్కో గృహాలు, కొత్త లేఅవుట్లు, గృహ నిర్మాణాల కారణంగా అనేక మంది నియోజకవర్గంలోకి చేరారని పేర్కొన్నారు. మరణించిన వారి పేర్లను తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం వంటి అంశాల్లో శ్రద్ధ చూపాలని సూచించారు. ఒక వ్యక్తికి దేశంలో ఒకే చోట మాత్రమే ఓటు ఉండాలని, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి ఓట్లు కూడా ఇక్కడే నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కూటమిలోని జనసేన, బీజేపీ శ్రేణులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ నుంచి మొదటి రోజు 7,500 మంది, రెండో రోజు 11,500 మంది పాల్గొన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించారని తెలిపారు. మహానాడు హాజరు విషయంలో కొంతమూరు క్లస్టర్ ప్రథమ స్థానం సాధించడంతో 25,000 బహుమతి, ధవళేశ్వరం క్లస్టర్ ద్వితీయ స్థానం పొందడంతో 10,000 రూపాయల బహుమతి ప్రకటించారు. కార్యకర్తలకే పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, కార్యకర్తల సహకారంతోనే తాను 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గోరంట్ల పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, వారి పనితీరును పార్టీ నిరంతరం పరిశీలిస్తోందని చెప్పారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో 120 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అదనంగా జల్ జీవన్ మిషన్ క్రింద 194 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ, ఉద్యోగుల జీతాల చెల్లింపులు, రహదారులు, కాలువల నిర్మాణం, పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పురోగతి, రాష్ట్రానికి భారీ పెట్టుబడుల రాక వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ కరి అప్పలస్వామి, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టులు ప్రతి 25 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుంది. 2002 తర్వాత జరగలేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియ వల్ల లక్షలాది ఓట్లు మార్పులు చేర్పులు గురైనాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొదలైంది. సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల మైగ్రేషన్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సవర్గంలో చాలా తేడాలు వస్తున్నాయి. దాన్ని చేయడం కోసం మేము కూడా పార్టీ తరఫున బిఎల్ఎల్ని వేసుకొని వాళ్ళ ద్వారా బిఎల్ఓల్ని అప్రమత్తం చేసి వారి ద్వారా ఏ ఒక్క ఓటు పోకుండాను, దొంగ ఓట్లు రాకుండా చూసే లక్ష్యంలో కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. రాజమండ్రి రూరల్కి సంబంధించి చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటికే 2,72,000 ఓటింగ్ ఉంది. ఇంకా 40,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2002 డివిజన్ తర్వాత చాలా కొత్త ప్రాంతాలన్నీ కలిసినాయి రూరల్లో. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా పెరిగిపోయారు. దానివల్ల దాదాపు 3 లక్షల పైసలకు
ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దాదాపు 267 బూతులలో 301 బూతులు మారుతా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, బూతులు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ మ్యాపింగ్ సరిగా జరగల. మ్యాపింగ్ కేవలం 49-50% అయింది. దాన్ని మ్యాక్సిమం 80-90% మ్యాపింగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేయమన్నాం. కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ సమస్యల యూనిట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇవాళ బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, క్లస్టర్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, యూనిట్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు యాక్టివేట్ అయితే ఇది సాధ్యం చేయడం సులువు. 1,00,00,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద విషయం కాదు. గత ఎన్నికల సందర్భం కూడా యాక్టివేట్ అయ్యి కార్యకర్తలంతా పనిచేసుకోగలిగారు. మరలా వాళ్ళందరినీ పనిచేయమని కోరుతున్నాం. ఇతర పార్టీలు చేసే గోప్య ప్రచారం, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు. దొంగ ఓట్లు అని చెప్పి వంకబెట్టి దొంగ పిటిషన్లు పెట్టించి కొంత దెబ్బతీశారు. ఆ విధంగా కాకుండా ఉండటం కోసం వాళ్ళ సరైన విధానంలో వెళ్ళాలి. మ్యాపింగ్ చేయడమే కాదు, ఓటు పోకుండా చూడటం, దొంగ ఓట్లు రాకుండా చూడటం, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు లేకుండా చేయటం, కరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ BLAలు తీసుకుంటున్నారు. ఇవాళ BLAలకు శిక్షణా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొన్న 2వ తారీఖు రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఇవాళ మొన్న చేసిన మహానాడు ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. 24 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్లో ఎక్కడా లేదు, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారు. వాళ్ళు దీన్ని కూడా అలాగే స్పెషల్ డివిజన్ దీన్ని కూడా కరెక్ట్గా వర్కౌట్ చేసుకొని సాధ్యం చేస్తామని సవినయంగా మనం చేస్తూ, మా కార్యకర్తలే కాదు ప్రజలారా మేల్కోండి. మీ ఓటు పవిత్రమైంది. భారత రాజ్యాంగం ప్రకారం మన ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు హక్కు లేకపోతే ఏమీ సాధించడం, దేశ భవిష్యత్తుకి ఓటు హక్కు వినియోగమే ప్రధానమైంది కనుక దయచేసి అందరూ ఉపయోగం చేసుకొని మీ ఓటు ఉందో లేదో తెలుసుకుంటూ ముందుకు సాగమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.